అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విజయ డైరీ అంటే ఒక బ్రాండ్ అధ్యక్ష. ప్రజలు కూడా విజయ డైరీ పాలు తాగే వాళ్ళు కావచ్చు, నెయ్యి వాడే వాళ్ళు కావచ్చు, దీని వెనకల ప్రభుత్వం ఉంది, ఎటువంటి కల్తీ పాలు తాగేదానికి అవకాశం ఉండదనే ఒక నమ్మకంతో ఈ విజయ డైరీని అనేది వాడడం జరుగుతుంది అధ్యక్ష. మరి 83లో అధ్యక్ష నందమూరి తారక రామారావు గారు నంద్యాల డైరీ విజయ డైరీకి మరి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ డైరీ చైర్మన్ గా ఎక్కక ముందు భూమా నారాయణ రెడ్డి గారు చైర్మన్ గా ఉండినారు అధ్యక్ష. ఆయన ఈ 35 సంవత్సరాలు ఎటువంటి అవినీతి జరగకుండా, ఒక్క చుక్క పాలనలో కల్తీ కాకుండా ఆ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నాయకుల కళ్ళు విజయ డైరీ మీద పడిందో అధ్యక్ష, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతా కూడా కల్తీ జరిగి మన అంతా కూడా నాశనం చేయడం జరిగింది అధ్యక్ష. ఉదాహరణకు అధ్యక్ష, సంవత్సరం క్రితము తెలంగాణలో నల్గొండ గ్రామంలో అధ్యక్ష విఎన్ఆర్ డైరీ అనేది మూతపడింది అధ్యక్ష. ఈ విఎన్ఆర్ డైరీలో ఏం చేస్తారంటే అధ్యక్ష, మామూలుగా పాలల్లో నీళ్లు కలపడం చూసాం అధ్యక్ష, కానీ వీళ్ళు నీళ్ళల్లో కెమికల్స్ కలిపి అది పాలగా సృష్టించి ప్రజలకు అందజేస్తున్నారని చెప్పి మరి తెలంగాణ ప్రభుత్వము వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఆ విఎన్ఆర్ డైరీని క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి అధ్యక్ష, విజయ డైరీకి సంబంధించిన వాళ్ళు ఆ విఎన్ఆర్ డైరీ దగ్గర నుంచి పాలు కొనుగోలు చేయడమే కాకుండా అధ్యక్ష, బాదం పాలు కూడా అక్కడి నుంచి కొనుగోలు చేసి వీళ్ళ బ్రాండింగ్ అంటే విజయ డైరీ లేబుల్ వేసి ప్రజలకు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. అంటే ఈ బాదం పాలు తయారు చేసే మిస్టరీ విజయ డైరీలో ఉన్నా కూడా ఎందుకు బయట నుంచి వీళ్ళు బాదం పాలు కొంటున్నారనేది కూడా ఈ రోజు వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఒక తల్లి ఆ బాదం పాలు పిల్లలకు అందిస్తున్నప్పుడు బాదం పాలు అందిస్తున్నారు అనుకుంటుంది అధ్యక్ష, కానీ విషం అందిస్తున్న పరిస్థితి ఈ రోజు విజయ డైరీ తీసుకురావడం అనేది చాలా చాలా దురదృష్టమైన విషయం అధ్యక్ష. అంతేకాకుండా పాల పొడి తయారు చేసే మిషనరీ కూడా నంద్యాల విజయ డైరీలో ఉన్నా కూడా బయట నుంచి కొటేషన్లు తీసుకొని సంవత్సరానికి వీళ్ళకి 4000 టన్నులు అవసరమైతే వీళ్ళు విజయ డైరీలోనే ఉన్న మెషినరీతో వాళ్ళు తయారు చేసింటే 10 కేజీలకి 270 రూపాయలు వీళ్ళకి ఖర్చు అయ్యేది అధ్యక్ష. వీళ్ళు బయట నుంచి ప్రొక్యూర్ చేసుకోవడం వల్ల 10 కేజీలకి 400 రూపాయలు వీళ్ళు ఖర్చు పెడతారు అధ్యక్ష. అంటే 5 సంవత్సరాల్లో 25 కోట్ల రూపాయలు నష్టము విజయ డైరీకి తీసుకొచ్చారని సంగతి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నారు అధ్యక్ష.